గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణం అక్కడ వేడెక్కడంతో ఉక్కబోతుగా మారడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. 2 గంటల పాటు అటువంటి టెంపరేచర్లో ఉన్నటువంటి అది ఆషామాషి వ్యవహారం కాదు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా గోల పెట్టారు, ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటు చేసేదేం లేక ఇటు విమానయాన సిబ్బంది వాళ్ళని డీప్లేన్ చేయాల్సి వచ్చిందంటే ప్లేన్ నుంచి దించి వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోని కండిషన్కి సంబంధించి ఎయిర్ ఇండియా కూడా రియాక్ట్ అయింది, ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఏమంటుంది అంటే క్యాబిన్ కూలింగ్ ఇష్యూ ఆన్ గ్రౌండ్ ప్రయర్ టు డిపార్చర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఏమంటుందంటే ఉదయం సుమారు 5:36 ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 5:36 ఎయిర్ క్రాఫ్ట్ ఒకసారి ఆ స్టేట్మెంట్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తా. ద ఫ్లైట్ డిపార్టెడ్ ఎట్ 5:36 AM IST. After a change of aircraft, we regret the inconvenience caused to our guests అంటూ కూడా తన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చింది. అంటే ఫ్లైట్ లేట్ అయింది, 5:36 ఫ్లైట్ బయలుదేరిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా బోయింగ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఏకంగా 200 మంది ప్రయాణికులు ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఎందుకు మెయింటెనెన్స్ విషయంలో అంటే ఒక ప్రయాణికులు వచ్చి దాంట్లో కూర్చొని అంత ఇబ్బంది పడేంత వరకు ఏం చేస్తున్నట్టు? మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది? క్రాష్ నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా ఏమిటి సమస్యలు? ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది అనే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎక్కడ మిస్ అవుతోంది? మరి ముఖ్యంగా ఆ టైం గ్యాప్ ఉంటుంది కదా, అంటే ఏ ప్లేన్ అయితే వస్తుందో అదే ప్లేన్ మళ్ళీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ దానికి సంబంధించి ఒక సర్టైన్ టైం పీరియడ్ తీసుకుంటారు కదా, ఆ చెకింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే దానికి తగిన ఆ ప్రమాణాలన్నింటినీ చెక్ చేసుకొని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటూ ఉంటాం. వీటన్నిటిని చెక్ చేసుకొని వాటిని తనిఖీ చేసుకొని ఆ తర్వాత కదా పంపించేది. 200 మంది ప్రయాణికులున్న విమానంలో సమస్య తలెత్తిందంటే దట్టు ఉదయం అంటే రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఉదయం 5:36 బయలుదేరింది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలోని ఎందుకు అటువంటి సమస్యలు తలెత్తాయి? అటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు 2 గంటల పాటు వాళ్ళు ఆ ప్లేన్లో ఉండిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాల్సిన సందర్భం సాధారణంగా చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంట్లోకి ఉక్కబోత నుంచి బయట ఎక్కడో వేడి వాతావరణం నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటాం, అంతే కదా. ఎందుకని ఏసీ ఆన్ చేసుకుంటాం? కాస్త చల్లగా ఉంటుందని చెప్పి. సో ప్లేన్లో కూడా అంతే కదా, బయట ఉన్న వాతావరణానికి సంబంధించి ఆ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి లోపల రాగానే కాస్త స్వాంతన చేకూరుతుందని చెప్పి కూర్చుంటూ ఉంటారు. అక్కడ ఉక్కబోత వాతావరణం ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇటువంటి కంప్లైంట్స్ ఇటు సోషల్ మీడియా వేదిక మనం చూస్తుంది ఒక 2-3 అయ్యింటి కనుక, అంటే ఇటు సోషల్ మీడియా జనబాహుల్యంలోకి వచ్చి 1-2-3 అయ్యింటే కనుక ఇలా తెలియనివి ఇంకెన్ని ఉంటాయి? 2 గంటల పాటు ప్లేన్లో వాళ్ళు ఉండిపోవాల్సిన అవసరం ఏంటి? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? ఒక ప్లేన్లో ప్రమాదం తలెత్తుతూ ఉంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఎక్కడ ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ దెబ్బతింటోంది? ఎక్కడ ఆ వెరిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటూ ఉంటారు కదా, బహుశా ఈ పదం కాస్త తప్పై ఉండొచ్చు. కానీ ఆ చెక్స్కి సంబంధించి ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది? బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఆ రెండూ కూడా అధికారుల చేతుల్లో ఉండాల్సిందే. ప్రయాణికులు ఎంతో నమ్మకం పెట్టుకొని ప్లేన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే గుజరాత్లో విమాన ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు. అసలు విమానం గురించి ఆలోచన వస్తేనే బెంబెలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. అటువంటిది బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ, లేకపోతే టెక్నికల్ స్నాగో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, పేరు ఏదైనా కావచ్చు, ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటే ప్రయాణికుల భద్రతకు ఇక ఎవరు హామీ? అసలు ఇంకా అంటే ఒక ప్లేన్ ఎక్కాలి అనే ఆలోచన ఇంకా పక్కన పెట్టేసుకోవాలా? ఏదో ఒక సమస్య ఒకవేళ క్వశ్చన్ చేస్తూ ఉంటే అక్కడేదో మళ్ళీ ఒక రభస ఏదో జరుగుతూ ఉంటుంది. ప్లేన్ డిలే అవుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు డిలే అయితే దీనికే ఉండదు. మళ్ళీ అఫ్కోర్స్ ఈ కథనం చూస్తున్న చాలామంది రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే
మీరు నేను మళ్ళీ ఎవరో ఒకరం ఏదో ఒక సందర్భంలో ప్లేన్ ఎక్కుండి ఉంటాం. ఆ సర్టైన్ టైం ఉంటుంది కదా, సర్టైన్ టైం ఉంటుంది కదా చెకింగ్ అయిన తర్వాత. ఆ 45 minutes బిఫోర్ ఉండాలంట. వాళ్ళది లేట్ అయితే మాత్రం తప్పు లేదు, వాళ్ళది లేట్ అయితే మాత్రం దాన్ని ఏదో అంటూ ఉంటారు, భలే కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక కారణం చూపించేసి తప్పించుకుంటారు. అదే సర్టెన్ పాసెంజర్, ఒక పర్టికులర్ పాసెంజర్ అది లేట్ అయితే కనుక ఆపుతారా, ఆగుతారా? లేదు, మీ ప్లేన్ వెళ్ళిపోయింది అని చెప్పి, ఇంకా ఆ ప్లేన్ వెళ్ళకముందు ఇంకా దాని రన్వే మీద ఉంటుంది బహుశా, కానీ ఎలో చేసే సందర్భం ఉంటుంది. ఏమనంటే ఏదో ఒక కహాని చెప్తూ ఉంటాం, ఏదో ఒక పాయింట్ని ఎన్కాష్ చేసుకున్న ఏదో ఒక పాయింట్ని పట్టుకొని లేదు ఇంకా అవ్వదు అంటే టైప్లో మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు ఏకంగా 5:36 బయలుదేరిందట. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాత్రి 11 గంటలకు వెళ్ళాల్సినట్టు కూడా ఇటు సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. బట్ ఎంతవరకు అది సమంజసం, ఎంతవరకు రైట్ అనేది విషయం పక్కన పెడితే 200 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు వాళ్ళు అక్కడ ఆ 2 గంటల సమయం తర్వాత బయటికి రావాల్సి వచ్చిందంటే ఎందుకు 2 గంటల పాటు వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది? దట్టు ద ఎయిర్ ఫ్లో ఏముంటుంది కదా లోపలంతగా, అంత క్లోజ్డే కదా, ఎయిర్ కండిషన్ మాత్రమే వాళ్ళకి కాస్త ఆ బ్రీదర్గా ఉంటూ ఉంటుంది. అది కూడా టేక్ ఆఫ్ అయ్యే సందర్భంలో, ల్యాండింగ్ అయ్యే సందర్భంలో కొత్తగా వచ్చే వాళ్ళకైతే మాత్రం కాస్త అదొక బెరుకు ఉంటూ ఉంటుంది, భయం ఉంటూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే దానికి ఎవరు బాధ్యులు? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఎవరు సమాధానం చెప్తారు? ఒకటా రెండా? ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ఘటన ఎక్కడో చోట సోషల్ మీడియాలో ఏరోప్లేన్కి సంబంధించి, మరి ముఖ్యంగా ఫ్లైట్లో జర్నీ అంటే కనుక ఎక్కడో చోట ఏదో ఒక క్వశ్చన్ రైజ్ అవుతూనే ఉంది కదా. సో ఈ కథనానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, రీసెంట్గా జరుగుతున్న ఘటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి, ఊతాన్నిస్తున్నాయి. ఎక్కడో మనం ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవాల్సిన సందర్భం. ఎక్కడో నిర్లక్ష్యం అనేది ఉంది అనేది, దాని ఏమంటారు, ఆ నిర్లక్ష్యపు జాడలు ఎక్కడో చోట మనకు కనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. అది ఎవరు ఎందుకు? ఎందుకంటే చాలామంది, ఎంతోమంది ఉన్నతాధికారులు కావచ్చు, ఎంతోమంది విమానయాన సిబ్బంది కావచ్చు, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని ఫ్లైట్స్ అయినా కొంచెం నిక్కచ్చిగా కాస్త సేఫ్టీతో ఎగరగలుగుతున్నాయి. మన పైలట్లను కూడా మెచ్చుకోవాలి, అఫ్కోర్స్ అందరినీ మెచ్చుకోవాల్సిన సందర్భంలో. బట్ ఎక్కడో చోట కొంతమంది నిర్లక్ష్యం, బహుశా ఈ మాట అనడంలో తప్పలేదనుకుంటా, కొంతమంది నిర్లక్ష్యం మాత్రం ఇటువంటి ప్రమాదాలకో లేకపోతే ఇటువంటి ఘటనలకో, బహుశా ప్రమాదం అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు గుజరాత్ ఘటనకు సంబంధించి అక్కడ నేను ప్రస్తావించడం జరుగుతోంది. అంటే అటువంటి ప్రమాదాలు లేకపోతే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మనకి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన సందర్భాన్ని చెప్పుకోవాలి. 2 గంటల ప్రయాణికుల అవస్థలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.